నీకోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా, అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోలపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా బాబయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే. కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నేను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడిని బర్త్డే కేక్ కప్పు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా. రేయ్, అక్కడికి వచ్చారంటే చంపేస్తాను నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే డిస్టర్బెన్స్. సత్య, సత్య, ఇంకెక్కడ సత్య? వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నోగా, భయపడి వెళ్ళిపోయింది. నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి శాంతి శాంతి, బాగా అలసిపోయా అన్నయ్య. వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది? టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగారిని తినమను. మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికారుకి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగనే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా, ఊదురు స్లో అయిపోయిందే. పీడాయ ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు పబ్బోయి నుంచి లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ, ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే? సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు. ఓహో, ఆ గుల్లుకి చూడు. ఓహో, ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా? ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్, నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేలే, గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. ఇప్పుడు చూడు నేల ఎత్తాను. తీసుకొస్తాను. సత్య, ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చేయొద్దులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య,
నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదారే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా వెళ్ళి చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య, నా మాట విను. ఇది చాలా రిస్క్. నమ్ము, వాడు విను. పెద్ద సత్య, రాక్షసుడు. సత్య, నీకు వాడి గురించి సత్య. తెలీదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్. చూసుకుంటా. అసలు ఏం కాదురా, నేనున్నాను కదా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. రా రా, చూడు బావా. నో, అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు అన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. సత్య రా అన్నయ్య, బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. అన్నయ్య, నీ వరస్ చూస్తుంటే సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం కాదు, నువ్వే లవ్ లో పడిపోయినట్టున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందున్నా. హాయ్ డాడ్. కోళ్ళ పిల్ల Wow. చూసినా నీ కోసం వల్ల మొత్తం నగరం అనిపించి పెట్టిన మీ అత్తమ్మ. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా సత్య. వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. ఊరిదినమ్మ పడవు. సత్య, సత్య, ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే ఆ, అలా. అబ్బు అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యాకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే, వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా? రాజస్థాన్ ఐడియా ఇచ్చింది నువ్వు, నన్ను అడుగుతున్నావు ఏంటి?